హాయ్, నేను మీ సత్య. మీకు ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ముందుగా మనం 3 కేజీల రైస్కి 1/2 కిలో ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ ఫ్రీడమ్ ఆయిలే వాడాలి, వేరే ఆయిల్ వాడకూడదు. మనం ఈలోగా రైస్ని బాయిల్ చేయడం కోసం పక్కన గిన్నెలో ఎసరు పెట్టుకున్నాం. ఎసట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మరగనివ్వాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి గిన్నెలో. మీరు గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆయిల్ ఫుల్గా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, చెక్క, లవంగ, జాజికాయ, బిర్యానీ ఆకు, అవన్నీ కూడా వేడెక్కిన తర్వాత వేసేయాలి. వేసిన తర్వాత కొద్దిగా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు నేను ఒక 100 గ్రాములకి వేసాను 3 కేజీలకి. తర్వాత వెంటనే ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ 1/2 కేజీ దాకా వేసాను నేను. కలుపుకోవాలి శుభ్రంగా. ఈలోగా పక్కన ఎసరు వస్తుంది. మీరు ఎసట్లో బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవచ్చు, టమాటాలు కూడా వేసుకోవచ్చు. టమాటాలు కూడా వేయాలి. ఇప్పుడు తర్వాత నేను పుదీనా వేస్తాను. ఉల్లిపాయతో పాటు సగం పుదీనా వేసుకోవాలి. పుదీనా 2 కట్టలు, 3 కేజీల రైస్కి 3 కట్టలు కూడా వేసుకోవచ్చు. పుదీనా వేసి మగ్గనివ్వాలి. అలాగే ఉల్లిపాయ రోస్ట్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ దాకా రావాలి. లైట్ బ్రౌన్ వచ్చేదాకా ఉల్లిపాయ ఎగితే బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను 200 గ్రాములకి వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్టు. అంటే 150 గ్రాములు అల్లం, 50 గ్రాములు వెల్లుల్లిపాయలు వేసి ఆడుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి లైట్గా పచ్చి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దాంట్లో పసుపు వేసుకుంటున్నాం. పసుపు 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇది హైటెక్ దమ్ బిర్యానీ అంటారు. ఈ బిర్యానీ పేరు హైటెక్ దమ్. ఇప్పుడు మనం దాంట్లో చికెన్ వేస్తున్నాం. చికెన్ వచ్చి 100 గ్రాముల నుంచి 150 గ్రాముల ముక్క ఉండాలి. అప్పుడే మీకు దమ్ పీసులు ఆగుతాయి. మీరు అన్ని లెగ్ పీసులు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చికెన్ శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. మీరు చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు వేసి కడిగితే నీసు వాసన పోతుంది. వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోండి, కడుక్కునేటప్పుడు మాత్రమే. ఇప్పుడు మనం దాంట్లో సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ ఒక 50 గ్రాములు అనుకోండి. టేస్టింగ్ సాల్ట్ ఒక 5 గ్రాములు సరిపోతుంది. మీరు అడుగు పడుతుందని కంగారు పడకండి. వాటర్ వేయంగానే అడుగు మొత్తం వదిలేస్తుంది. ఓకే. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా 2 వేసాను. మీకు ధనియాల పొడి, గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా లైట్గా అడుగు పడుతుంది, కంగారు పడకండి. తర్వాత కారం వేసుకోవాలి. కారం నేను అంత దానికి కొద్దిగా వేసాను, అంటే 50 గ్రాములు. చిల్లీ సాస్ వేసాను. వెనిగర్ కూడా వేసుకోవచ్చు. చిల్లీ సాస్ వేసాను. చిల్లీ సాస్ వేసిన తర్వాత కూడా అడుగు పడుతుంది, మీరేం కంగారు పడకండి. మీరు మీడియంలోనే పెట్టుకోండి పొయ్యి మంట. ఇప్పుడు కారం ఒక 50 గ్రాములకి వేసాను నేను. కారం హైటెక్ కాబట్టి అంత వేసాను. వాటర్ దమ్మకైతే అంత అక్కర్లేదు. మీకు కారం వేయగానే ఆయిల్ పైకి తేలుతుంది. మీకు మంచి కలర్ అనేది ఇప్పుడే తెలుస్తుంది. బిర్యానీ ఏ కలర్ రావాలనేది మీకు ఇక్కడే తెలుస్తుంది. తర్వాత కస్తూరి మెంతాకు వేసాను. మీరు కస్తూరి మెంతాకు ఏది పడితే అది వాడకండి. ఎవరెస్ట్ కంపెనీ కస్తూరి మెంతాకు మంచి ఫ్లేవర్ ఉంటుంది.
తర్వాత పెరిగేసాను, 1/2 లీటర్ పెరిగేసాను నేను. 3 కేజీలు బిర్యానీకి 1/2 లీటర్ పెరిగేసాను. మీకు పెరిగేయంగానే కింద అడుగు పట్టిందంతా వదిలేస్తుంది. ఓకే, మీరేం కంగారు పడకండి. ఇంట్లోకి అయితే కేజీకి దాన్ని బట్టి మీరు సపరేట్ చేసుకొని వేసుకోండి. చూసారా, పెరిగేయంగానే మంచి కలర్ వచ్చింది. పెరిగేసిన తర్వాత మగ్గనివ్వాలి. మీరు ముందుగా పెరిగేయకూడదు, ముక్క కొద్దిగా మగ్గిన తర్వాత వేయాలి. నేను ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా. మనకి మసాలా దగ్గర పడిపోయినట్టు అది కర్రీ కాదు, బిర్యానీకి గ్రేవ్ అన్నమాట. అది మనం హైటెక్ వేసుకుంటాం కాబట్టి. ఈలోగా మనం ఎసరు పెట్టుకుంటాం కదా, ఆ ఎసట్లో నీళ్ళే కొద్దిగా వేసుకోవాలి. దాంట్లో ఎసట్లో నీళ్ళు వేసుకుంటే ముక్కకి దమ్ముకి పడుతుంది అనమాట. ముక్కకి ఆ ఫ్లేవర్ పడుతుంది ఎసట్లో నీళ్ళు. అంతే, ఎసట్లో నీళ్ళు వేయగానే లూజ్ అయిపోయింది. చూసారా, మనం ఈ లూజ్ అయిపోయిన దాని మీద వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో కస్తూరి మెంతాకు కూడా వేసుకోవాలి. నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. కస్తూరి మెంతాకు వేసుకోవాలి, టమాటాలు వేసుకోవాలి. అలాగే నీళ్లు మరిగిన తర్వాత అవి వేస్ట్ కింద తీసేయాలి, ఉంచుకోకూడదు దాంట్లో. నేను తీసేస్తున్నాను చూసారా. అలాగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాలు అవన్నీ కూడా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. అవన్నీ కూడా నీళ్లు మరిగిన తర్వాత తీసేయాలి. ఓన్లీ దాంట్లోకి ఆ ఫ్లేవర్ దిగితే సరిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ మనం 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఓకే, 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ లైట్గా పైన నీళ్ళు ఒక్కసారి కడగాలి. బియ్యం మీరు ఎక్కువ కడిగితే ముక్క అయిపోతుంది. ఒకసారి కడిగి ఆ రైస్ దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది పలుకు ఎలా దింపుకోవాలనేది మీకు వివరంగా చెప్తాను, చూడండి. ఇప్పుడు దాంట్లో మనం పుదీనా వేస్తున్నా, కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర, పుదీనా మీరు చాలా నీట్గా కడుక్కోవాలి, 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటుంది కాబట్టి మీకు బిర్యానీ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు నేను ఇందాక తయారు చేసిన దాంట్లో ఫస్ట్ పుదీనా వేసాను కదా, ఇప్పుడు కొత్తిమీర వేసాను అనమాట. పుదీనా మళ్ళీ కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. వేసుకున్న దాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. ఎక్కువగా కలిపితే ముక్క అయిపోతుంది, ఎందుకంటే నానబెట్టిన రైస్ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది చిన్న మంటపేట మీద పెట్టాం కదా, చిన్న మంట మీద మగ్గుతూ ఉంటుంది ముక్క. ఇప్పుడు మన రైస్ దగ్గర పడింది, మీరు పలుకు చూసుకోండి, నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 30% ఉడికింది రైసు. మీకు రైస్ పూర్తిగా ఉడకకూడదు, 80% ఉడికితే సరిపోతుంది. అంటే లైట్గా పలుకుంటే సరిపోతుంది అనమాట. మీకు రైస్ ఎప్పుడు కూడా లైట్ పలుకు మీద తీసేస్తే కదిమది మనం దమ్ము పెట్టినప్పుడు లైట్గా ఆ గంజి వాటర్ తీసుకోవాలి. ఒక డొక్కు అంటే ఒక 1/2 లీటర్కి ముందుగానే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా అవ్వలేదు రైసు. మీకు ఇరిపి చూపిస్తాను చూడండి. చూసారా, అవ్వలేదు, గట్టిగా ఉంది. ఇదేంటంటే రైస్ వేసిన 3-4 నిమిషాల్లో మొత్తం అయిపోద్ది. గట్టగా మీరు చూసుకుంటే 5 నిమిషాల్లో రైస్ దింపేయాలి. అంతకుమించి మీరు ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు రైస్. అంతకుమించి చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది పలుకు, చూడండి. అంటే మనం ఇలా చేతితో నలిపి పలుకు మట్టికి చూసుకోండి, వెంటనే అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచారంటే మొత్తం ముద్ద అయిపోయి చిమిడిపోద్ది అనమాట రైస్. అర్థమవుతుందా? రైస్ అయిపోవచ్చింది, చూస్తున్నారు కదా. 5 నిమిషాలు కూడా పట్ల నాకు. ఎసట్లో రైస్ వేసిన తర్వాత 5 నిమిషాలు మించి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచకండి. ఇంకోటి ఏంటంటే డీమార్ట్లో దొరికే రైస్లో అస్సలు వండుకోవద్దు, అస్సలు బాగోవు వీటికి. మీకు మంచి రైస్ చెప్తాను చూడండి. దావత్, రాయల్ వాగా ఇవి 2 బాగుంటాయి. దావత్ కొద్ది రేట్ ఎక్కువ, రాయల్ వాగా అయితే తక్కువ, కేజీ 140 రూపాయలే. చూస్తున్నారు కదా, ఆ పలుకు వచ్చేయాలి. అంటే మీకు లైట్గా పలుకు ఉంచాలన్నమాట, అంతే. మీకు ఏ పలుకు ఎలా చెప్పాలంటే అది చక్కెర పొంగలో చేసుకుంటాం చూసారా పలుకు, ఆ పలుకు ఉంచాలి. మనం ఇప్పుడు ఈ రైస్ని బెజ్జాల్ బేసిన్లోకి వాష్ చేసుకుంటున్నాం, రైస్ మొత్తం కూడా. చూస్తున్నారు కదా,
రైస్ మొత్తం బెజ్జాల గిన్నెలోకి అలా వార్చేసుకోవాలి. వార్చేటప్పుడు కూడా పైనుంచి వేయకూడదు, ఎందుకంటే రైస్ ఉడికిపోయింది కాబట్టి ముక్క అయిపోతుంది. కిందకి వంచి వేయాలి. చూసారా రైస్ చూడడానికి ఎంత బాగుందో, లెంత్ వచ్చింది, మంచి లెంత్ వచ్చింది రైస్ కూడా. మొత్తం పంపేశాను. నేను ఆల్రెడీ గిన్నెతో కొద్దిగా నీళ్ళు పెట్టుకున్నాను. దమ్ము పెట్టిన తర్వాత వైటాకి రైసు 5 నిమిషాలు మించి ఉంచకూడదు కింద. రైస్ దింపిన తర్వాత 5 నిమిషాల లోపు అయిపోవాలి. నేనులోగా దాంట్లో గిన్నెలో మసాలా అంతా వేరే గిన్నెలో తీసేస్తున్నాను. అలాగే మీ ఇంట్లో పెనం ఉంటే పెనం పెట్టుకోండి, లేదంటే అలాంటి రేకు ఉంటే పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం ఉంచకూడదు అనమాట, ఎందుకంటే మనం లేయర్స్ టైప్ వేస్తాం, హైటెక్ దమ్ కాబట్టి. ముందుగా మనం గిన్నె వార్చుకున్న నీళ్ళలోకి మసాలా వేస్తున్నా. చూసారు కదా, ఎంత వేయలేదు, కొద్దిగా వేసి 4 దమ్ పీసులు కూడా పడేలా వేసి దానిపైన రైస్ వేయాలి. నేను చెప్పినట్టు చేస్తే మీకు అసలు 1% కూడా అడుగు పట్టదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వేసిన రైస్లో సగం రైస్ వేసేస్తున్నాను. సగం రైస్ వేసుకొని సర్దుకోవాలి అటు ఇటు. అలాగా మళ్ళీ నేను ముందుగా మనం చేసుకున్న గ్రేవీ ఉంటుంది కదా, గ్రేవీ మళ్ళీ ఇంకో లేయర్ వేస్తున్నా. దమ్ పీసులు, గ్రేవీ మొత్తం అంతా ఇప్పుడు వేసేస్తాను మొత్తం. తర్వాత మళ్ళీ రైస్ వేసాను. రైస్ వేసాను చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఆ మిగిలిన గ్రేవీ మొత్తం కూడా పైన వేసేస్తాను అనమాట. మీరు దమ్ము ఖచ్చితంగా పొయ్యి మీద పెట్టిన తర్వాత 15 నిమిషాలు ఉంచాలి, అంతకు మించి ఉంచకూడదు. 15 నిమిషాలు కూడా కింద మీరు పెనం మీద గిన్నె పెట్టి ఆవిరి పోకుండా గుడ్డ పెట్టుకోండి, లేదంటే మైదా కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు. ఆవిరి బయటకు వెళ్ళకూడదు, దానిపైన బరువు పెట్టుకోండి. మీరు ఒక 15 నిమిషాలు ఆ దమ్ము మీద అలా ఉంచేస్తే మీకు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా బాగా వస్తుంది, ట్రై చేయండి. ఇంట్లోకి అయినా సరే, 1 కేజీ రైస్కి అయినా సరే నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను మిగిలిన గ్రేవీ మొత్తం వేస్తాను. ఇప్పుడు అది పొయ్యి మీద పెట్టేస్తాను. అలా పైన లేయర్ కింద వేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఒక్కచోట వేసేయకూడదు. నేను ముందుగా పెనం పెట్టాను కదా, మీకు మంట ఎంతలో ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనైతే నాకు సీనియర్ని కాబట్టి నాకు అదేమనుకోవాలి, నాకు తెలిసిపోతుంది. పైన మట్టికి మూత మట్టికి ఆవిరి వెళ్ళకుండా పెట్టుకోండి. మంట మట్టికి సిమ్లోనే ఉంచాలి, అంటే తగిలినట్టుగా ఉంచుకోవాలి. కరెక్ట్గా 15 నిమిషాలు 15 మినిట్స్ ఉంచుకుంటే చాలు, బిర్యానీ అయిపోతుంది. మీకు బిర్యానీ అయ్యిందో లేదో తెలుసుకోవాలనుకుంటే గిన్నె సైడ్న కొడితే, ఏదైనా గరిటించుకొని కొడితే గుళ్ళ సౌండ్ రావాలి. గుళ్ళ సౌండ్ వస్తేనే బిర్యానీ అయిపోతుంది. ఓకే, మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఇందాక సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ధన్యవాదాలు.